దేశంలోని ఈ-కామర్స్ ఫ్యాషన్ దిగ్గజ కంపెనీల్లో ఒకటి మింత్రా. అయితే ఈ కంపెనీపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. విదేశీ పెట్టుబడి నిబంధనలకు సంబంధించి మింత్రాతో పాటు అనుబంధ కంపెనీలు, డైరెక్టర్లపై దర్యాప్తులో భాగంగా కేసు రిజిస్టర్ చేసింది ఈడీ. ప్రస్తుతం ఏది కొనాలన్నా ఆన్లైన్లోనే. బట్టల నుంచి ప్రతి చిన్న వస్తువు వరకు ఇంట్లోనే బుక్ చేయడం కామన్ గా మారింది. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఇప్పటికే ఎన్నో ఈ-కామర్స్ సైట్లు పుట్టుకొచ్చాయి. గత కొంతకాలంగా బట్టలకు సంబంధించి మింత్రా దూసుకుపోతోంది. ఈ క్రమంలో మింత్రాపై ఈడీ కేసు నమోదు చేయడం చర్చనీయాంశమవుతోంది. మింత్రా సంస్థ 1654 కోట్ల విలువైన విదేశీ పెట్టుబడుల రూల్స్ వయలేట్ చేసినట్లు ఈడీ ఆరోపించింది. తమకు అందిన పక్కా సమాచారం ఆధారంగా మింత్రా డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై బెంగళూరు జోనల్ ఆఫీసులో కేసు నమోదు చేసినట్లు ఈడీ వెల్లడించింది. మింత్రా సంస్థ హోల్సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారంలో ఉన్నట్లు చెప్పి విదేశీ ఇన్వెస్టర్ల నుంచి ఈ డబ్బును స్వీకరించినట్లు అధికారులు గుర్తించారు. మింత్రా ఎక్కువగా తన ఉత్పత్తులను విక్టర్ ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అమ్మగా విక్టర్ వాటిని రీటైలింగ్ చేసింది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ వెలుగు చూసింది. విక్టర్ సంస్థ, మింత్రా సంస్థలు ఒకే గ్రూప్ కంపెనీలు. హోల్సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారం చేస్తున్నామని చెప్పినప్పటికీ వాస్తవానికి మల్టీ బ్రాండ్ రీటైల్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నట్లు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక్కడ మింత్రా సంస్థ తన ఉత్పత్తులను నేరుగా రిటైల్ కస్టమర్లకు చేర్చకుండా మధ్యలో విక్టర్ సంస్థను ఉపయోగించి తన వ్యాపారాన్ని హోల్సేల్ మాదిరిగా చూపేందుకు ప్రయత్నించినట్లు తేలింది. 100% తన ఉత్పత్తులను మింత్రా వెక్టర్ సంస్థకే విక్రయించినప్పటికీ రెండు సంస్థల యాజమాన్యం ఒకటే కావడంతో అది ఫెమా చట్టాల ఉల్లంఘనగా మారిందని ఈడీ చెబుతోంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చట్టాలో ఏప్రిల్ 1, 2010, అక్టోబర్ 1, 2010లో తీసుకొచ్చిన మార్పుల ప్రకారం దేశంలో హోల్సేల్ వ్యాపారంలో ఉన్న సంస్థలు తమ రిలేటెడ్ పార్టీ సంస్థలకు 25% వస్తువులను మాత్రమే అమ్మే వీలుంది. కానీ పైన కేసులో మింత్రా తన రిలేటెడ్ ఎంటిటీ అయిన విక్టర్ సంస్థకు 100% వస్తువులను హోల్సేల్ పద్ధతిలో సరఫరా చేసిందని తేలింది. అయితే దీనిపై ఇప్పటి వరకు మింత్రా సంస్థ అధికారికంగా స్పందించలేదు.